వరంగల్లో కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసన తెలుపుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు. 24 గంటల పాటు అన్ని ఆసుపత్రులలో ఓపీ సేవలను నిలిపివేశారు డాక్టర్లు. ఇక మహిళా ట్రైనీ డాక్టర్ మృతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీందర్, సువర్ణ, ఏదైతే బెంగాల్లోని ఆర్టీ ఆసుపత్రులు జరిగినటువంటి విద్యార్థి ఘటన పైన మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా నిరసన గలం వేస్తున్నది. ఎక్కడైతే మెడికల్ కాలేజీలు కానివ్వండి, తర్వాత నర్సింగ్ కాలేజీలు కానివ్వండి, ఏదైతే జరుగుతున్న ఆసుపత్రులు జరుగుతున్న సంఘటనల పైన బెంగాల్లో జరిగినటువంటి ఇష్యూ పైన చాలా అతి దారుణమైనది, కిరాతకమైనది అనే ఉద్దేశంతో ఈరోజు వరంగల్లో ఐఎంఏ ఆసుపత్రి ఏదైతే వాళ్ళ ఆధ్వర్యంలో బాగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీగా వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళు ఏదైతే సీరియస్ గా విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక విద్యార్థి పట్ల ఒక డాక్టరు అమానుషంగా దాడి చేసి అత్యాచారం చేసి ఆమెను హత్య చేయడం అత్యంత కిరాటకమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా కూడా విద్యార్థులంతా కూడా కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజిఎం కూడల నుంచి కూడా వాళ్ళు ఈ రోజంతా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రులు కానీ, ప్రైవేటు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ కాలేజీలు కానివ్వండి, నర్సింగ్ కాలేజీలు కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ గా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాయి. భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మొత్తానికైతే ఈ రోజంతా కూడా విద్యార్థుల పట్ల మొత్తం రాస్తారోకలు కానివ్వండి, నిరసనలు కానివ్వండి, వాళ్ళ ఆ విద్యార్థులు ఎవరైతే అమానుషానికి పాల్పడినటువంటి వైద్యుడి పైన కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలనేటువంటి ముక్తాఖండ నిరసనలు మాత్రం వెలువడుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ రవీందర్.